అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ 'ఆరో సూత్రం'. రచన సలీం గారు. మరి కథలోకి వెళ్దామా? చార్మినార్ దగ్గర గాజులు బాగుంటాయట కదండి, రేపు సాయంత్రం వెళ్దామా అంది రాణి. అవును, లార్డ్ బజార్ అంటారా ప్రాంతాన్ని. రేపు దాకా ఎందుకు, ఈ సాయంత్రం వెళ్దాంలే అన్నాను. కాలేజీ నుంచి వచ్చాక ఫ్రెష్ అప్ అయ్యి రాణిని పిలుచుకుని లార్డ్ బజార్లో ఒక షాప్కి వెళ్ళాను. షాపులో గాజులు కొంటున్న వాళ్ళలో 90% మంది ముస్లిం స్త్రీలే. నల్లని బురకాలు వేసుకుని ఏ చూడి కిత్తేకో దేతో బోలో అంటున్నారు. సేల్స్ మ్యాన్ నలుగురు ముస్లింలే, 25 ఏళ్లలోపు కుర్రాళ్ళు, నల్లటి పొడవాటి గడ్డాలు పెంచుకుని. రాణి 4 జతల గాజులు కొనుక్కుంది. వెడల్పాటి గాజులు, అద్దాలు అద్దిన గాజులు, చాలా అందమైన గాజులు. కానీ తన మొహంలో ఎందుకో ఆనందం కరువైంది. దారిలో ఎదురవుతున్న వ్యక్తుల వైపు అదో మాదిరిగా చూస్తోంది. మనుషుల్ని ఎప్పుడూ చూడనట్టు కొత్తగా చూస్తున్నావేమిటి అని అడిగాను. ఇక్కడ ఎక్కువ మంది ముస్లింలు కనిపిస్తున్నారండి. చార్మినార్ ప్రాంతంలో అధిక సంఖ్యాకులు ముస్లింలే కదా, అందులో ఆశ్చర్యపడాల్సిందేముంది? రాణి ఏదో ఒత్తిడిలో ఉంది అనిపించింది. మనసులో ఆందోళనగా ఉన్నప్పుడే అర్థం లేకుండా మాట్లాడుతుంది. ఇంటికి వచ్చాక భోజనాల దగ్గర కూడా చాలా పరధ్యానంగా ఉండింది. సాంబారులో పప్పు సరిపోయిందా అంది. ఉప్పు సరిపోయిందా అని అడగబోయి, నెయ్యి వడ్డించనా అంది. అప్పుడు నేను పెరుగన్నంలో ఆవకాయ నంచుకుని తింటున్నాను. పడుకునే ముందు అడిగాను, ఏమిటి అదోలా ఉన్నావు, దేని గురించి ఆలోచిస్తున్నావు? ఏమీ లేదండి అంది నా వైపు చూడకుండానే. కొద్ది విరామం తర్వాత సైఫ్ అని పిలిచింది. బాగా ప్రేమగా ఉన్నప్పుడు పేరుతోనో ఏకవచనంతోనో పిలవటం రాణికి అలవాటు. అన్నాను. ఓ విషయం అడుగుతాను, ఏమీ అనుకోరుగా? అంటే ఏమైనా అనుకునే విషయమా ఏమిటది? అలా అని కాదు. విషయం ఏమిటో చెప్పు, విన్నాక ఏమైనా అనుకుంటానో లేదో చెప్తాను. మనము పెళ్ళికి ముందు పంచసూత్రాలు అని 5 కండిషన్లు పెట్టుకున్నాం, గుర్తుందా? నేనేమైనా అతిక్రమించానా అన్నాడు. లేదు, మీరు బంగారం. మరి నువ్వేమైనా గీత దాటావా? నేను సీతను కాదు, రాణిని. అలాంటప్పుడు ఈ పంచసూత్రాల ప్రసక్తి ఎందుకు వచ్చింది? మనం ఎలాగూ బాండ్ పేపర్ మీద రాసుకోలేదు కదా. అయితే ఏమైంది? మన మనసుల మీద శిలాక్షరాలుగా రాసుకున్నాగా. అలా అనకు సైఫ్, నాకు భయం వేస్తోంది. అదేమిటి? శిలాశాసనం అంటే భద్రత అనిపించాలి కదా. అందులో కొన్ని అమెండ్మెంట్స్ చేద్దాం అనిపించి అంది. మార్పులా? నువ్వేమైనా మా మతంలోకి మారుదాం అనుకుంటున్నావా ఏంటి? నో ఛాన్స్. నన్ను పోనీ మీ మతంలోకి మారుద్దాం అనుకుంటున్నావా? జోకులొద్దు, నాకు అలాంటి ఉద్దేశాలు ఉండవని మీకు తెలుసు. మరేమిటి మరి? 6వ కండిషన్ చేర్చడం మర్చిపోయానండి. మీరు పర్మిషన్ ఇస్తే అది కలిపి 6 సూత్రాల పథకం వేసుకుందాం. 6 సూత్రాలే అని అప్పుడే కమిట్ కావద్దు. ముందు ముందు మరికొన్ని కండిషన్లు గుర్తుకు రావచ్చు. అబ్బే లేదండి, నిజం. ఇంకొకటి కలుపుతానంతే. కావాలంటే స్టాంప్ పేపర్ మీద రాసుకుని రిజిస్టర్ చేద్దాం. ఇంతకీ ఏమిటా కండిషను? ముందు మాట చెప్పండి, మీరు ఇస్లాంను నమ్ముతారు కదా. అనుమానం దేనికి? నేను ముస్లింని, ఇస్లాం నా మతం, ఖురాన్ నా పవిత్ర గ్రంథం, మక్కా నా పవిత్ర స్థలం. అందుకే భయం వేస్తోందండి. అన్నీ తెలిసే చేసుకున్నాగా పెళ్ళి. నిజమే, కానీ ఈ విషయం మర్చిపోయాను. చంపక విషయం చెప్పు అన్నాను. ఈరోజు చార్మినార్ దగ్గర కనిపించిన ముస్లిం యువకులందరికీ పొడవాటి గడ్డాలు ఉన్నాయండి. గడ్డం పెంచుకోవటం మా సాంప్రదాయంలో ఒక భాగం. నా 6వ కండిషన్ ఇప్పుడు చెప్తానండి. మీరు గడ్డం పెంచకూడదు. నేను ఆశ్చర్యంగా ఆమె వైపు చూశాను. మీ నాన్నగారికి గడ్డం ఉంది కదా, అది చూసి వయసు పైబడిన ముస్లింలే గడ్డాలు పెంచుకుంటారని అపోహపడ్డానండి.
కానీ ఈరోజు తెలిసింది యువకులు కూడా గడ్డాలు పెంచుతారని. ఆమె కళ్ళల్లో కనిపిస్తున్న బెదురు చూసి పెద్దగా నవ్వాను. అయినా నేను గడ్డం పెంచితే నీకేమిటి అడ్డం? ప్లీజ్ సైఫ్, ఆ పని మాత్రం చేయకు, నేను చూడలేను. గడ్డం పెంచుకుంటే అందంగా ఉంటుంది తెలుసా? కబీర్ బేడి గడ్డం చూడలేదా? మిమ్మల్ని గడ్డంతో ఊహించలేనండి. ప్లీజ్ సైఫ్, మనం రెట్రాస్పెక్టివ్ ఎఫెక్టివ్తో అదనంగా మరో కండిషన్ చేరుస్తున్నాం. అదేమిటంటే సైఫ్ గడ్డం పెంచుకోకూడదు. రాణిని మరి కాస్త టీజ్ చేయాలనిపించింది. ఓ పని చేద్దాం రాణి, ఈ నెలంతా షేవ్ చేసుకోకుండా గడ్డం పెంచుతాను. నువ్వు చూశాక చెప్పు, బాగుంటే అలాగే ఉంచుకుంటాను. అవసరం లేదు, గడ్డంతో నువ్వు బాగుండవు. రాణి మొహంలో చిరుకోపం. నన్ను ఇప్పటి వరకు గడ్డంతో చూడలేదు కదా, బాగుండదని ఎలా చెప్తావు? ఊహించుకోగలను, ఒక్కొక్కసారి ఊహ తప్పు కావచ్చు కదా. ప్లీజ్ సైఫ్, వాదన వద్దు. నువ్వు గడ్డంతో అందంగా ఉన్నా సరే గడ్డం వద్దు, సరేనా? రాణికి బాగా కోపం వచ్చింది. సర్లే, నీ ఇష్టమే, నా ఇష్టం, పడుకో అన్నాను శాంతపరుస్తూ. గడ్డం పెంచరుగా? మాట ఇచ్చాను కదా. అమ్మయ్య, ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపోతానండి అంది. ఉదయం 5ంటికే పెద్ద కేకతో లేచి కూర్చుంది. ఏమైంది అన్నాను కంగారుగా. పీడకలు వచ్చిందండి. దెయ్యాలు కనిపించాయా? కాదు, మీరు గడ్డం పెంచినట్టు కలొచ్చేది. జడుసుకున్నాను తెలుసా. పెంచనన్నాను కదా. ఆమెను దగ్గరగా పొదివి పట్టుకుని అనునయిస్తూ అన్నాను. అబ్బా, మీ గడ్డం గుచ్చుకుంటోంది. అందుకే గడ్డం పెంచితే ఎప్పటికీ గుచ్చుకోదు. షేవింగ్ తలనొప్పులు ఉండవు, మెత్తగా తగులుతుందే తప్ప దేనికి అడ్డు రాదు. ప్లీజ్ గడ్డం గురించి మాట్లాడకండి, నన్ను అల్లుకుపోతూ అంది రాణి. కాలేజీకి వెళ్లే ముందు నా కెమిస్ట్రీ పుస్తకంలో దాచుకున్న 2 ఫోటోలని రాణి చూడకుండా జేబులో పెట్టుకుని బయటపడ్డాను. స్టాఫ్ రూమ్లో వాటిని బయటికి తీసి కళ్ళారా చూసుకున్నాను. ఒకటి నేను మామూలుగా తీయించుకున్న ఫోటో, దానికి బ్లాక్ ఇంక్ పెన్తో గడ్డం వేసింది. మరొకటి కంప్యూటర్లో గడ్డాన్ని అతికించి ప్రింట్ తీసిన ఫోటో. ట్రిమ్ చేసిన గడ్డంతో ఎంత అందంగా ఉన్నానో. నాకు గడ్డం పెంచుకుని దాన్ని ఉమర్ షరీఫ్లా ట్రిమ్ చేసుకోవాలని ఎంత కోరికో. రాణి గుర్తొచ్చింది. ఈ ఫోటోలు చూస్తే బాధపడుతుంది. వాటిని చిన్న చిన్న ముక్కలుగా చింపి బయట పడేశాను. అదండి కథ. ఒక హిందువు ఒక ముస్లింని చేసుకుని, ఆమె అందరూ అలాగా మార్కెట్లో, చార్మినార్ మార్కెట్లో ఆ గడ్డాలు పెంచుకొని తిరుగుతూ ఉంటాం. అలా చూసి భయపడిపోయిందనమాట ఆ గడ్డాలన్నీ. అది వద్దు అని చెప్పని ఆమె కోరుకుంది. దానికోసం పాపం ఆయన ఆశలు వేరు, ఆయన ఆశయాలు వేరు. కానీ అవన్నీ కూడా వాటిని పక్కన పెట్టి భార్యకి ఇచ్చిన మాట కోసం ఆయన అంతకుముందు దిగిన ఫోటోలు, అంతకుముందు తీసుకున్న ఫోటోలు కూడా ముక్కలు చేసి పడేశాడు. ఏదైనా ఒక్కటండి, ఇద్దరి మధ్య ఒక రకమైన బాండింగ్ ఉంది. ఆ బాండింగ్ వలన ఆ ప్రాబ్లమ్ సెటిల్ అయింది ఈజీగా. కొద్దిగా డిస్కషన్ అయినా, బట్ ఇట్ వాజ్ సెటిల్డ్. అందుకని ఏమంటారంటే, ఇద్దరి మధ్య ఆ అనురాగం, ఆ బంధం అవన్నీ సరిగా ఉంటే ఏ కులమైనా, ఏ మతమైనా, ఏదైనా ఏది ప్రాబ్లం కాదు. ఇద్దరూ సరిగ్గా ఉండగలిగితే చాలు. ఈ కథలో అదే జరిగింది. అతను ఆమె కోసం కొన్ని త్యాగం చేశాడు. థ్యాంక్ యూ వెరీ మచ్.